తెలంగాణ అప్పులు ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ సాధించిన ప్రగతి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి తెలంగాణపై 72,000 కోట్ల అప్పు ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరినప్పటికీ అదే కాలంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలు గణనీయంగా విస్తరించాయని వెల్లడించారు. ఇస్తాను నువ్వే చెప్తీవి కదా, ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా, అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాథుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు.